హాల్లోకొచ్చిన అత్తగారు శారద, కోళ్ళ ఒకసారి హాల్లోకి రా తల్లి అని చెప్పింది. బెడ్రూంలో పడుకున్న కొత్త కోడలు అనామిక ఆ పిలుపు విని వస్తున్నానత్తయ్య అంటూ హాల్లోకొచ్చింది. అట కూర్చో కోళ్ళ. పర్వాలేదులే అత్తయ్య, చెప్పండి ఏం చేయమంటారు? ఏం చేయబాకలే గాని ముందు నువ్వు కూర్చో, నేను నీతో మాట్లాడాలి అని శారద చెప్పగానే అనామిక శారద పక్కన కూర్చుంది. అనామేక, నువ్వు ఇంటికొచ్చిన కొత్త కోడలవే, కాని నీ ముఖంలో సంతోషం కనిపించట్లేదు. ఏమైంది? ఏం లేదత్తయ్య, నేను బానే ఉన్నాను. కోళ్ళ, నేను కూడా నీ నుంచే వచ్చానని మర్చిపోబాక. అప్పుడు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అత్తయ్య. వామో, నా కోడలకి వంటలే చేయడం వచ్చని ఎంతకాలం అనుకున్నా, కాని మాటలు కూడా వచ్చని ఇప్పుడే తెలిసింది. అత్తయ్య, ఇప్పటికైనా నువ్వేం చెప్పమా కోళ్ళ, నీ భార్య మనసు నేను అర్థం చేసుకున్నా, ఇక నువ్వు వెళ్ళు అని శారద చెప్పగానే అనామిక సంతోషంగా వెళ్లిపోయింది. ఇక ఆ మరుసటి రోజున, ఏవండి, ఒక వారం రోజుల పాటు మన హోటల్లో బంద్ పెట్టాలి. ఏంటి ఆ వారం రోజులు నీ కొంగు పట్టుకొని తిరగాల ఏంటి శారదా? చాలే సాంబరం, మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల చూసుకోండి, కోడలేంటది. ఆ మాత్రం నాకు తెలీదే ఏంటి? కొడుకు కోళ్ళ ఇద్దరు గుడికెళ్లారులే, రావడానికి అరగంట పట్టుద్ది. అప్పటి వరకు ఇల్లు మందే, అల్లరి మందే. మందే అల్లరి చేసే వయసు కాదు, మనవడో మనవరాలతో ఆడుకునే వయసు అని మర్చిపోబాకండి. నేను మర్చిపోయినా నిత్యం గుర్తు చేయడానికి నువ్వు నా పక్కనే ఉంటావుగా శారదా. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? నేళ్లాగా మీ వంటే వస్తా ఉంటాను. సరే సరేగాని వారం రోజులు మనం హోటల్ ఎందుకు బంద్ పెట్టాలో ముందది చెప్పు. కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలు సంతోషంగా ఉంటారండి. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే కావాల్సిన డబ్బులిచ్చి వాళ్ళని బయటికి పంపించాలి గాని హోటల్ని బంద్ పెట్టి మనం వెళ్ళటం కాదు. ఆ మాత్రం మెదడు మాకులేదా? ఈ మాత్రం ఆలోచన రాదా? సర్లే శారదా, వారం రోజులు హోటల్ని బంద్ పెట్టి మనం ఎక్కడికి వెళ్దాము ముందది చెప్పు. ఇంకెక్కడికి? మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం. వామ్మో, మీ అమ్మోళ్ళింటికా? అయితే నేను రాను శారదా. ఎందుకండి, ఎప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళదామని చెప్పినా అట్ట భయపడిపోతా ఉంటారు. కళ్ళు కనబడని అత్త, చెవులేనబడిని మామ, ఇద్దరు ఇప్పటికే 100 కొట్టేశారు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు మనకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కదా? ఎందుకు లేదు, చాలా ఇబ్బంది ఉంది. మామగారికి వినబడేలా చెప్పటం నా వల్ల కాదు. నేను హోటల్ అయితే బంద్ పెట్టలేను. సర్లేండి, మా అమ్మాళ్ళ ఇంటికి వద్దు గాని ఏదైనా టూర్కి వెళ్దాము. ఏదైనా కాదు గాని గోవాకి వెళ్దామా శారదా? సరే కానియండి, మీ సరదా నేనెందుకు కాదంటాను, గోవాకి పోదాం. వావ్ శారదా, ఇది కదా నేను నీ నుంచి కోరుకుంటుంది. ఇప్పటికైనా నా కోరిక తీరుతుంది. వారం రోజులేంటి కర్మ, 4 రోజులు బంద్ పెడతాను. అప్పుడు హోటల్ శాశ్వతంగా మూతపడుతుంది. ఇక్కడ కొడుకు కోడలు రైల్వే స్టేషన్లో అడుక్కుంటారు, మన గోవా బీచ్లో అడుక్కుందాము. సరేనా? అంత సరదా వద్దు గాని వారం రోజులు జాలే. ఇక ఆలస్యం ఎందుకు, మన గోవా టూర్కి ప్లాన్ చేయండి. తప్పకుండా శారదా అని శారదా దంపతులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. గుడి ఆవరణలో ఉన్న ఒక బెంచ్ మీద రమేష్, అనామిక సంతోషంగా కూర్చున్నారు. ఏవండి, మీతో ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చెప్పాలి అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా చెప్పేయాలనామిక. ఎప్పుడు టైం ఇస్తున్నారు తమరు? పొద్దున్న 4 గంటల నుంచి హోటల్ పనులు మొదలుపెట్టి రాత్రి 11 వరకు చేస్తూనే ఉంటారు. ఇక నాతో మాట్లాడే సమయం తమరికి ఎక్కడుంది? నేను చెప్పే సందర్భం ఎప్పుడొచ్చింది? అయిందేదో అయింది గాని ఇప్పుడు చెప్పు. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, ఎక్కడికైనా వెళ్దామండి. ఎక్కడికి వెళ్దామో కూడా నువ్వే చెప్పానమిక. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. మా ఊరు, పొలాలు, చెరువులు, ఎప్పటికీ పారుతుండే సెలయేరు, పొడవైన తాటి చెట్లు, పొట్టి ఈత చెట్లు, కథలు చెప్పుకునే మర్రి చెట్టు, ఇలా ఎన్నో సరదాలుంటాయి. అంతేకాకుండా అని సిగ్గుపడుతూ చెప్పటం ఆపేసింది అనామిక. రమేష్ మురిపెంగా చూస్తూ, అంతేకాకుండా చెప్పనమిక. అంతేకాకుండా ఆపేసి అలా సిగ్గుపడితే నాకెలా తెలుస్తుంది చెప్పు. అంతేకాకుండా అమ్మా నాన్న పొలం పనులకి వెళ్ళిన తర్వాత మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు, ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు, అన్యోన్యంగా ఉండొచ్చు. నా భార్య ఏం కోరుకుంటుందో నాకు అర్థమైంది అనామిక. నేను ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళతో మాట్లాడతానులే. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నువ్వు చెప్పినట్టుగా నీ భార్య మనసు కోరుకున్నట్టుగా ఇద్దరం ఆనందంగా ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి అని అనామిక, రమేష్ గుడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు. శారదా ప్రసాదులు చూడముచ్చటగా ఉన్న కొడుకు కోడలి వైపు చూశారు. రండి బాబు, అప్పటినుంచి మీకోసమే సోతున్నాను. ఏమైందమ్మా? కోళ్ళ, ఇళ్ళందరికి టీ పెట్టుకురా. సరే అత్తయ్య అని అనామిక కిచెన్లోకి వెళ్ళింది. యావండి, మీరు కొడుక్కి చెప్పండి, నేను వెళ్ళి కోడలతో మాట్లాడతాను.
అలాగే శారద. శారద కిచెన్లోకి వచ్చింది. అనామిక టీ పెడుతూ ఉంటుంది. కోళ్ళ, నీ భార్య మనసు నేను అర్థం చేసుకున్నాను. నేను మీ మామయ్య గోవా టూర్కి వెళ్తున్నాం. వారం రోజుల వరకు అక్కడే ఉంటాము. ఈ వారం రోజులు ఈ ఇల్లు రాజ్యం మీదే కోళ్ళ. నువ్వే మహారాణివి, నువ్వే చెలికత్తివి, నువ్వే అతిలోక సుందరవి, నువ్వే అందాల దేవకన్యవే, నువ్వే రంభ, ఊర్వశి, మేనకవి. అనామిక ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూసిన శారద, యా అమ్మ కోళ్ళ, కొన్ని సిగ్గులు నా కొడుకు కోసం కూడా దాచుకమ్మా. మొత్తం నా దగ్గరికి ఖర్చు చేతి ఎట చెప్పు. పొండి అత్తయ్య, ఈరోజు వీలు కాదు కోళ్ళ, రేపు వెళ్ళిపోతాంలే. ఇప్పుడు మాత్రం మా అందరికి టీ తీసుకురమ్మా అని చెప్పి శారద హాల్లోకి వచ్చింది. రమేష్, ప్రసాద్ మురిపెంగా నవ్వుతూ ఉంటారు. అనామిక అందరికీ టీ ఇచ్చింది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున శారదా, ప్రసాద్లు టూర్కి రెడీ అయ్యారు. అనామిక, అమ్మ వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర దిగబెట్టొస్తాను సరేనండి అని అనామిక చెప్పగానే శారదా, ప్రసాదు, రమేషు కారులో వెళ్ళిపోయారు. అనామిక కమ్మని వంటలు చేస్తూ ఉంటుంది. గంట తర్వాత రమేష్ ఇంటికొచ్చాడు. అనామిక, అన్నం పెట్టు, బాగా ఆకలిగా ఉంది అని చెప్పగానే అనామిక మురిపెంగా గోరింటాకు పెట్టుకున్న తన 2 చేతులను చూపిస్తుంది. రమేష్ సంతోషంగా, అయితే ఇప్పుడే వస్తానుండు, నువ్విక్కడే కూర్చో అని వెళ్ళిపోయాడు. అనామిక అక్కడ సోఫాలో కూర్చుంది. రమేష్ అన్నం ప్లేట్ని తీసుకుని అనామిక దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వావ్ అనామిక, వంటలన్నీ మనకిష్టమైనవే చేశావుగా. అవునండి. రమేష్ ప్రేమగా అనామికకి తినిపిస్తూ ఉంటాడు. అనామిక ఎంతో పొంగిపోతుంది. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున రమేష్ వంట చేస్తూ ఉంటాడు. అనామిక కిచెన్ బండ మీద కూర్చొని యాపిల్ పండు తింటూ ఉంటుంది. భార్యలతో ముచ్చట్లు పెడుతూ భర్తలు వంటలు చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి? ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అనామిక, భలే థ్రిల్గా ఉందిలే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున ఇద్దరూ కలిసి షాపింగ్ కని ఇంట్లో నుంచి బయట ఉన్న కారు దగ్గరికి వచ్చారు. కారులో వద్దండి. వావ్, బైక్ మీద వెళ్దామా? నువ్వు సూపర్ అనామిక, ఇక్కడే ఉండు, బైక్ తీసుకొస్తాను అని రమేష్ వెళ్ళాడు. అనామిక చూస్తూ ఉండగానే రమేష్ బైక్ తీసుకొచ్చాడు. కూర్చో అనామిక. నేను డ్రైవింగ్ చేస్తానండి. ఏంటి, నువ్వు డ్రైవింగ్ చేస్తావా? నీకు డ్రైవింగ్ వచ్చా? మీరు చూస్తారుగా ఇప్పుడే. అనామిక బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా రమేష్ వెనక కూర్చొని లేడీస్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటాడు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు. ఏవండి, నా హ్యాండ్ బ్యాగ్ మీరు వేసుకుని కూర్చుంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు నవ్వుతున్నారు కదా, మరి మీకేం ఇబ్బంది లేదు కదా? నా భార్య సంతోషం నాకు కావాలి గాని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు నవ్వుకుంటే నాకెందుకు? అయినా నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది అనామిక? నువ్వు నా గురించి ఏం ఆలోచించుకో. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. వావ్, మీరు సూపర్ అండి అని అనామిక బైక్ని షాపింగ్ మాల్ ముందు ఆపింది. నాకు ఏ కలర్ చీర బాగుంటుందో మీరే తీసుకోవాలి. అలాగే అనామిక. ఒక చీర మాత్రమే కాదు, ఆ చీరకి మ్యాచింగ్ గాజులు, కమ్మలు అన్నీ తీసుకోవాలి. అలాగే. భార్య కోరిక తీర్చటంలో భర్తకు ఎనలేని తృప్తుంటుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అయితే పదండి. ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్లోకి వెళ్లారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. షాపింగ్ అంతా ముగించుకొని ఆ రోజు రాత్రి మూన్ లైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. అనామిక, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడు. హలో అత్తయ్య, బాగున్నారా? మేము బాగానే ఉన్నాం లేకవాళ్ళ. నువ్వెట్టాగున్నావు? చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య. మీరు నా భార్య మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. అయ్యో కోళ్ళ, నాకెందుకే థ్యాంక్స్. అబ్బాయి నువ్వు ఆనందంగా ఉండండి. మీరు ఎప్పుడు వస్తారు అత్తయ్య? నువ్వెప్పుడు రమ్మని చెప్తే అప్పుడే వస్తాం కోళ్ళ. అయితే నేను ఫోన్ చేస్తానులే అత్తయ్య. సర్లే అమ్మా, ఎంజాయ్ చేయండి అని శారద ఫోన్ పెట్టేసింది. అనామిక, రమేష్ ఇద్దరూ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హలో అనామిక ఫ్యాన్స్, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కథలు చూస్తున్నారు. ఇలా అయితే ఎలా చెప్పండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అతి తొందరలోనే సరికొత్త కథతో మిమ్మల్ని కలుస్తాను. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే. అందరికీ థ్యాంక్స్.